హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పార్సల్ వచ్చిందనమాట. మళ్ళీ ఇలాంటివి అయితే మాకు రోజు మార్చి రోజు లేదంటే 2 days కి 3 days కి అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మాకు అత్తయ్య వాళ్ళకి ఒక 1 hour డిస్టెన్స్ మాత్రమే. బస్ కి అయితే 1 hour పట్టిద్ది, బైక్ అయితే మేము హాఫ్ అన్ అవర్ లో వెళ్తాం కూడా. అయితే మాకు రోజు మా ఇంటి మీద నుంచే బస్సు అయితే వచ్చింది అనమాట. మేము రెంట్కుండే దగ్గరికి అయితే బస్సు వచ్చింది. ఇంకా అందుకని బస్ అతను కూడా మా మామయ్యకి అయితే ఫ్రెండ్ అనమాట, తెలిసిన వాళ్ళ అంకుల్ వాళ్ళు. ఇంకా అందుకని మాకైతే ఎప్పుడు కూడా మజ్జిగ, పాలు, కూరగాయలు అన్ని కూడా పొలంలో నుంచి అయితే ఇట్లా బస్సులో అయితే పంపిస్తారు. ఈ రోజు కూడా అయితే వచ్చినాయి. మామయ్య అయితే ఫోన్ చేశారు, అమ్మ వచ్చింది తీసుకెళ్లి పార్సిల్ వేసాను, కూరగాయలు వేసాను పిల్లలు తినడానికి అని చెప్పి. ఏమేమి పంపిస్తారంటే రోజు మాకైతే రొటీన్ గా పాలు వస్తాయండి. పాలు ఒక 1 లీటర్ వస్తాయి, 2 లీటర్ల మజ్జిగ వస్తాయి. ఇవి వచ్చేసి మా పొలంలో పండినాయండి. ఇంకొచ్చేసి ఇవి ఉప్పు శనగలు పంపించారు, అప్పుడప్పుడు వండుకోవడానికి అనమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా. చూడండి ఎంత బాగున్నాయో, మా పొలంలో పండించినవి అనమాట. నాటు శనగలు లాగా ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఉప్పు శనగలు. ఈ సంవత్సరం అయితే ఉప్పు శనగ వేసాము. ఉప్పు శనగను, ఆవాలు ప్లస్ గోధుమ, ఈ 3 ఐటమ్స్ అయితే వేసారు పొలంలో. ఈ 3 ఐటమ్స్ వేసారనమాట. బాగా కూడా వచ్చింది పొలం కూడా, ఈ సంవత్సరం అయితే బాగా పండింది అనమాట. సో తినడానికి అయితే ప్రస్తుతానికి ఇవి పంపించారు. అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, బస్ దగ్గర కూడా వెళ్ళే అంత సిచ్యువేషన్ లేదనమాట. మార్నింగ్ 7 గంటలకే బాగా వచ్చేస్తుంది. సో అందుకని మొయ్యలేనని చెప్పేసి అన్ని కొన్ని కొన్ని పంపించారనమాట. మళ్ళీ మేము వెళ్ళినప్పుడు మాకు అయిపోయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. పుచ్చకాయ కూడా అక్కడ నుంచే పంపించారు. మా మామయ్య ఏంటంటే పొలం అంతా అయిపోయిన తర్వాత ఆవులకి అయితే మేత పెడతారనమాట, బాజ్రీ అని. ఆవులకు మేత పెడతారు కదా, ఆ మేత దానిలోనే అయితే మాకు కూరగాయలు వేస్తారనమాట. ఇట్లా పుచ్చకాయలు, దోసకాయలు పిల్లలు తినడానికి. ఇంకొంచెం వాటర్ గా తింటే పిల్లలకి చలువ చేసిద్దిలే, ఎండాకాలం బాగా ఎండలు ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే వేస్తారనమాట. అందుకని ఇంకా మాకైతే పిల్లలు ఇక్కడే ఉంటున్నారు. పెద్ద పాపకు కూడా హాలిడేస్ ఇచ్చారు. సో ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లలకి తినడానికి అయితే పంపించారు. ఇదిగోండి మజ్జిగ అనమాట. పాలు అయితే కుక్కర్ లో పెట్టేస్తున్నాను. పాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే గ్యాస్ మీద పెడితే అయిపోయింది అని చెప్పేసి కుక్కర్ లో అయితే పెట్టేస్తాను అనమాట పాలు. మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోతాయి. చిన్న పాప తాగదు, పెద్ద పాప, నేను, మా హస్బెండే కాబట్టి తను కూడా ఒకసారి చాయ్ తాగుతాడు. ఇంకా తర్వాత అయితే మొత్తం తోడు పెట్టడము లేకపోతే తాగటము చేస్తాము. చూడండి ఇవి మజ్జిగ అంటారు, కానీ ఎంత చిక్కగా ఉన్నాయి చూసారా. దీనిలో ఇంకా చేస్తే ఇంకా చాలా మజ్జిగ వస్తుంది, ప్లస్ వెన్న కూడా వస్తుంది. అంత చిక్కగా ఉంది. మరి ఇది పెరుగులాగే ఉంది నాకు తెలిసి అయితే. 2 లీటర్లు అయితే పంపించారు. మా అమ్మాయి అయితే గ్లాస్ పెట్టుకుని రెడీగా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.